అంబటి రాంబాబు నివాసం వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి చంద్రశేఖర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ధన్యవాదాలు షాహీన్. అంబటి రాంబాబు నివాసం ఆఫీసు వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. వేలాది మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఇక్కడ చేరుకొని తమ ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. అంబటి చేసినటువంటి వ్యాఖ్యలపైతే తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వారందరూ కూడా. ఎందుకంటే ప్రజాస్వామ్యయుతంగా ఈ రాజకీయంగా ఏదైనా విమర్శించాలి తప్ప ఇంత అప్రజాస్వామికంగా వ్యక్తిగత దూషణలు కావచ్చు, అసభ్య పదాలతో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా వైసీపీ నేతలు ఆ పందాను అనుసరిస్తూ ఉన్నారు. కాబట్టి తాము ఈ స్థాయిలో ప్రతిఘటన చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి స్పష్టం చేస్తూ ఉన్నారు. గతంలో నిండు అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడిని దూషించారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని, ఆయన కుటుంబ సభ్యుల్ని, ఆయన తల్లిని దూషించే విధంగా కూడా అంబటి రాంబాబు చేసినటువంటి వ్యాఖ్యలను ఇప్పుడు కూడా తాము ఖండించకపోతే కనుక ఇదే వరవడు కొనసాగిస్తారు వైసీపీ నేతలు అని చెప్పేసి వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. అందుకే తాము ఈ స్థాయిలో రావాల్సి వచ్చిందని చెప్తున్నారు. మొత్తం ఈ సిద్ధార్థనగర్ ప్రాంతం అంతా కూడా వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో నిండిపోయింది. కేవలం గుంటూరు నగరమే కాదు, చుట్టుపక్కల నియోజకవర్గాల నుంచి కూడా భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, మహిళలు, తెలుగు యువత కార్యకర్తలు వీరందరూ కూడా వచ్చారు. కొంతమంది పార్టీ నాయకులు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏమంటే ఏంటి ఎంతసేపు ఈ ఆందోళన కొనసాగిస్తారు? ప్రధానంగా పోలీసులు ఏం డిమాండ్ చేయబోతున్నారు? ఫస్ట్ ఈ అంబటి రాంబాబు అనే కామాంధుడు బుద్ధి మార్చుకోవాలా. భగవంతుని ప్రసాదిస్తా ఉన్నాం. ఈ రోజు వెంకటేశ్వర గుడికి వెళ్ళాడు పొద్దున, అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఎల్లునాడు అతను దవన అతను పోవచ్చు. అతను ఒక చెంచా ప్రేమ కుమార్ అనే వాడిని పంపించి అక్కడ కొంతమంది హిందూ భక్తులు అక్కడ ఒక బ్రహ్మోత్సవాల దగ్గర ఒక బ్యానర్ కట్టారు. అక్కడ కల్తీ లడ్డు ఇట్లా తయారు చేశారు, పాపం జరిగింది అని చెప్పి ఒక బ్యానర్ కట్టారు. దాన్ని నేను చించుతా, అది చేస్తా, ఇది చేస్తా, ఛాలెంజ్లు ఎందుకు? ఇతను ఇప్పుడు ఇమీడియట్ గా ఇతను జగన్మోహన్ రెడ్డి దృష్టిలో పడాలా. ఇతనితో పాటు కొంతమంది దుర్మార్గులు అరెస్ట్ అయ్యారు. నాకంటే వాళ్ళు ముందు వెళ్ళిపోయారు, వాళ్ళకి అక్కడ మార్కులు వచ్చినాయి, నాకు మార్కులు రావట్లేదని దుష్ట బుద్ధి గలవాడు అతని పాపకం కోసం మా నాయకుడిని ప్రలాపనలు పోయాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు. అటువంటి వ్యక్తిని నువ్వు రాజకీయంగా ఎదుర్కో, చేతైతే నువ్వు మంచి పనులు చేయి. నువ్వు గుంటూరు నగరంలో అభివృద్ధి చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారిని, కేంద్ర మంత్రి గారిని ఇతర భాషలు ఆడతావు. మా ఎమ్మెల్యేలు చేతగానాళ్ళని మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడతావు. నువ్వేమన్నా అధికారంలో ఉన్నప్పుడు ఈ గుంటూరు నగరాన్ని అభివృద్ధి చేసావా? రేపల్లో దంతే చెరుకు సత్తెనపల్లి పోయావు, సత్తెనపల్లిలో దంతే మళ్ళీ గుంటూరు వచ్చి నేను గుంటూరులో ఉన్నాను, ఈ వెస్ట్ నగరంలో నేనే పోటీ చేసేది అంటావు. ఇట్లాంటి బుద్ధి గలాడికి ప్రజలు ఓట్లేరు. నువ్వు చేతైతే రాజకీయం చేయి, అంతేగాని ఈ దుర్మార్గపు ఆలోచనలు మానుకో. ఇది నీకు శాంపిల్ మాత్రమే. నువ్వు గనక ఇదే బుద్ధి మానుకోకపోతే ఈ రానున్న రోజుల్లో ఈ డివిజన్లో నేను తిరగనీనని చెప్తా ఉన్నా. ఎందుకంటే నీ ఇల్లు ఇక్కడ ఉంది, ఇది నా డివిజన్. నువ్వు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టుకున్నావు, ఏ రోజు మేము దాన్ని తీయమని కూడా మేము మాట్లాడాలా. ఓపిక పట్టాను. సరే, నీ ఇల్లు, నాయకుడివి, నిన్ను ఏదో ప్రజలు వైసీపీగా నాయకుడిగా గుర్తించారు, 2 సార్లు గెలిపించారు, సరే కట్టుకున్నావు, అంతవరకు బాగానే ఉంది. కానీ నువ్వేదో పెద్ద డాన్ లాగా ఏదో పొడిచేస్తాను, చంపేస్తాను, అది ఇది నోటికొచ్చినట్టు మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో నువ్వు ఇవాళ అనుభవించావు, ఇది శాంపిల్ మాత్రమే. ఎంతమంది మహిళలు నీ ఇంటి మీదకి వచ్చారో సిగ్గు రావాలి నీకు. ఎందుకంటే నీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు చాలా బాధపడతా ఉన్నారు నువ్వు చేసే అదో నాటకాలకి, అదో రాజకీయాలకి. దయచేసి నీ బుద్ధి మార్చుకోమని కోరుతా ఉన్నా, హెచ్చరిస్తా ఉన్నాం. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఎందుకంటే వాళ్ళు కల్తీ నెయ్యి కలిపారు. అసలు పాలే లేకుండా నెయ్యి తయారు చేయడం అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గిన్నిస్ బుక్లో ఎక్కించాలి. ఎక్కడ పాలు లేకుండా నెయ్యి రాదు. అలాంటిది పాలు లేకుండా నెయ్యి తయారు చేసిన ఈ వ్యక్తులు అది బయటకు వచ్చేటప్పటికల్లా దాన్ని ఎట్లా తప్పించుకోవాలో తెలియక జాతీయ నాయకుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో కానీ అన్నిట్లో కూడా ఇన్వాల్వ్ అయి అంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా దూషించినటువంటి రాంబాబు ముందుగా బయటకు వచ్చి క్షమాపణ చెప్పాలి. రాంబాబుని ఎంకరేజ్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలని మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. సార్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఇప్పుడు ఎంతసేపు ఆందోళన కొనసాగించే అవకాశం? మేము గుంటూరు నుంచి వచ్చామండి, మామూలుగా వెస్ట్ నియోజకవర్గంలో నుంచి వచ్చామండి. అది ఇది అంటే మేము 29వ డివిజన్ నుంచి వచ్చామండి. పెద్ద ఎత్తున నోరు మంచిదైతే ఊరు మంచిది అనే ఉద్దేశంతో మేము ఉన్నాము. మా నాయకుడిని కానీ నువ్వు ఈ విధంగా దూషిస్తే బయట తిరగనివ్వు అని మాత్రం గంటాపదంగా చెప్తున్నామండి. చెప్పండి. అంబటి రాంబాబు, నువ్వు బంధాను అంబటి రాంబాబు గారు నీ స్థాయి అది కాదు. నీ స్థాయి మరిచి మాట్లాడుతున్నావు. నువ్వు మళ్ళీ పుట్టిన దగ్గరికి రేపల్లో పోయి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోవాలి. హెచ్చరిస్తా ఉన్నావు. నువ్వు చంద్రబాబు గారు కానీ పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేణుల జోలికి వస్తే నిన్ను ఇక్కడ భూమి మీద తెరని ముందు కూడా చెబుతా ఉన్నావు. అందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరు కూడా ఇక్కడి నుంచి కదలటం లేదు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా భారీ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు, కార్యకర్తలు కూడా వచ్చి ఆందోళన చేస్తున్నటువంటి
పరిస్థితి కనిపిస్తోంది. అంతకంతకు జనం పెరుగుతున్నారు తప్ప తగ్గటం లేదు. పోలీసులు వీరందరికీ పంపించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా కదలటం లేదు. ఏంటి ఎంతసేపు ఉంటారు, ఏంటి పరిస్థితి, ఏం కోరుతున్నారు? అరగంట ఆంబోతు రాంబాబు బయటకు వచ్చి మా నాయకుడు, మా దేవుడు చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణ చెప్పే వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి లేదు. పోలీసులు ఏ చర్యలు తీసుకున్నా, లాఠీ చార్జీ చేసినా కూడా మేము ఇక్కడ నుంచి కదలం. అతను ఈ రోజు రానివ్వండి, రేపు రానివ్వండి, ఎప్పుడు వచ్చినా సరే అప్పటిదాకా క్షమాపణ చెప్పేదాకా క్షమాపణ చెప్పి అతను అరెస్ట్ చేసి కేసు పెట్టాలి. అప్పటిదాకా కదలం అని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తుంది. మొత్తం అంబటి రాంబాబు కార్యాలయం ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా లోపలికి దూసుకెళ్లారు. పోలీసులు కొంత వారిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా మాట వినటువంటి పరిస్థితులు లేదు. ఎందుకంటే చాలా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వారందరూ కూడా. ఒక ధర్మాగ్రహం అనేది చెప్పాలి. వాళ్ళందరూ కూడా ఇన్నేళ్ళుగా ఓపిక పట్టారు. ఒకసారిగా వారిలో ఆగ్రహం అంతా కూడా కట్టలు తెంచుకొని ఇలా రోడ్డుపైకి వచ్చి వారందరూ కూడా తమ నిరసనను, ఆందోళనను వ్యక్తం చేసేటువంటి పరిస్థితి వచ్చింది. కొంతమంది తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు కొంతమంది లోపలికి కూడా దూసుకెళ్లి అంబటి రాంబాబుతో పాటు కార్యకర్తల పైన కూడా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సార్, ఏం చెప్తారు ప్రధానంగా ఇప్పుడు అంబటి రాంబాబుని ఏం డిమాండ్ చేస్తారు? అందరికీ నమస్కారం. సంసారం చేసేవాడికి, సంస్కారహీనుడికి ఉన్న తేడా అంబటి రాంబాబు వ్యాఖ్యలో కనపడింది. వాళ్ళ నాయకుడిని బట్టే వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ మాజీ మంత్రులు ప్రవర్తిస్తారనే దానికి ఇది ఒక నిదర్శనం. చింత చచ్చినా పులుసు చావలేదని, ఏదైతే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏ భావజాలంతో అయితే అసభ్య పదజాలం ఉపయోగించి అధికారాన్ని ప్రజలు దూరం చేసి 11 రెడ్డికి 11 ఇచ్చారో, అయినా బుద్ధి రాకుండా అధికారం పోయినా వాళ్ళ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం ఇప్పటికీ అసభ్య పదజాలంతో ఏదో సాధిద్దాం అనుకుంటున్నారు. ఇదంతా వాళ్ళ భ్రమ. దీనికి నిజంగా అంబటి రాంబాబు గారు చాటును మాట్లాడటం కాదు, ఆయన ఇంటి ముందే ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు గారు వేచి ఉన్నారు. ఇంతమందిలోకి వచ్చి ఆయన నిజంగా ధైర్యంగా మాట్లాడితే ఆయన సంగతి ఏందో తెలుసుద్ది, ఆయన ధైర్యము. ఇప్పటికైనా వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి మార్చుకొని మా మాజీ మంత్రి మాట్లాడింది తప్పని క్షమాపణ చెబితే తప్ప తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఇక్కడి నుంచి వెళ్లిపోయే పరిస్థితి ఉండదు. దీని మీద పోలీసు అధికారులు కూడా నాన్ బెయిలబుల్ కింద, ఎందుకంటే సమాజంలో అంతరాలు సృష్టించి, ఉద్రిక్తులు సృష్టించి గొడవలు పెంచేటువంటి వ్యాఖ్యలు సంఘ విద్రోహ శక్తులకి నిదర్శనం. ఇలాంటి అంబటి రాంబాబు, ఇటువంటి ఆంబోతు రాంబాబుని అరెస్ట్ చేసి తక్షణమే శాంతి భద్రతలు ప్రశాంతంగా ఉండే విధంగా కల్పించిన బాధ్యత కూడా గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఇది తప్పనిసరిగా పోలీసులు కూడా కొంత జాగ్రత్తలు పాటించుంటే కనుక ఇంతవరకు వచ్చేది కూడా వ్యవహారం. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఆ ఫ్లెక్సీ వద్ద ఉన్నప్పుడు పోలీసులు కొంత ముందు జాగ్రత్త తీసుకొని ఆ మార్గంలో అంబటి రాంబాబును పంపించకుండా ఉంటే కనుక కొంతవరకు వచ్చేది కాదు. అంబటి రాంబాబును ఆ మార్గంలోనే పంపించడము, ఆయన రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడము, తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా వాహనం వైపు దూసుకెళ్లడము, అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర పదజాలతో దూషించడము, ఇవన్నీ కూడా ఒకటి పెరుగుకుంటూ పోయాయి. పోలీసులు కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి అవసరమైతే ఇందులో కనిపిస్తోంది. అప్పుడు సరిగా వ్యవహరించకపోవడం వల్ల పరిస్థితి చేయి దాటి ఇప్పటివరకు వచ్చిందని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. అంబటి రాంబాబు ఇంటిపై కూడా కోడిగుడ్లు అవన్నీ కూడా తీసుకొచ్చి వేసేందుకు కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా కోడిగుడ్లు, టమాటాలు, చీపుర్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చి అవన్నీ కూడా వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వారి ఆగ్రహం అంతా కూడా ఆ స్థాయిలో ఉంది. మహిళలు కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వారెవరు కూడా ఇక్కడి నుంచి కదలటం లేదు. తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు అంబటి రాంబాబు పైన తీసుకున్న తర్వాత మాత్రమే తాము ఇక్కడి నుంచి వెళ్తామని చెప్పేసి వారందరూ కూడా మూకుమ్మడిగా చెబుతూ ఉన్నారు. ఒక దశలో అయితే కొంతమంది కార్యకర్తలు లోపలికి వెళ్ళి కూడా అంబటి రాంబాబుతో పాటు వైసీపీ కార్యకర్తల పైన కూడా చేసుకున్నారు. అప్పుడు ఆ పోలీసులు జోక్యం చేసుకుని వారిని బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. ఆ పార్టీ కార్యాలయం లోపలే అంబటి రాంబాబు తలదాచుకున్న కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు, కార్యకర్తలతో పాటుగా ఆయన అక్కడే లోపలే ఉన్నారు. ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏంటి ఇంత ఆందోళన ఈ స్థాయిలో జరుగుతోంది కదా, ఏం డిమాండ్ చేస్తున్నారు? మా ప్రభుత్వం మేర దూషణలు
చాలా మంది కూడా చాలా ఆగ్రహంతో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఈ స్థాయిలో వ్యక్తిగత మహిళలను తిట్టడం దీనైతే ఎవరు కూడా జీర్ణించుకోవటం లేదు. అంత దారుణంగా మహిళలను వ్యక్తిగతంగా దూషించడము, కుటుంబాన్ని దూషించడం, రాజకీయాల్లోకి మహిళలను లాగడము, వారి క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా మాట్లాడడం అయితే తీవ్ర స్థాయిలో అందరూ కూడా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఇంత భారీ స్థాయిలో వచ్చారు. పోలీసులందరూ కూడా భారీగా ఈ ప్రాంతంలో మోహరించారు. పోలీసులు కూడా వందలాది మంది పోలీసులందరూ కూడా మోహరించినప్పటికీ కూడా ఏమీ ఇంకా నియంత్రించలేనటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి పంపించేస్తారు కూడా మాట్లాడు. అదే చెప్పండి, ఏమి చెప్పాలనుకుంటున్నారు అంబటి రాంబాబు ఉదయ్ చేస్తున్నటువంటి ఆందోళన సంబంధం? సార్, నేను కరుముల్లా ప్రసాద్ సార్, 10వ డివిజన్ తూర్పు నియోజకవర్గం. ఇప్పుడే పాలాభిషేకం చేసి వస్తున్నాను సార్ మా చంద్రబాబు నాయుడు గారికి, తండ్రి సమానులైన చంద్రబాబు నాయుడు గారికి 75 ఏళ్ళు. అదిగా సార్, అంబటి రాంబాబు నేను స్పర్లో మాట్లాడటం కాదు, అక్కడ ఫ్లెక్సీ పెట్టాడు నెయ్యిలో కల్తీ జరిగిందని డెమోక్రటిక్ వేగా. నువ్వు వెళ్ళి నిన్న రేపు తీపోతే అది ఇదని మాట్లాడావు. మా వాళ్ళు అక్కడ మీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు వచ్చి ఏమైనా దౌర్జన్యం చేసి చింపుతారని చెప్పి మా సేఫ్టీ కోసం కర్ర పట్టుకొని నిలబడ్డాం, అంతేగాని మేమేం చేయలే. ఇంతకుముందు కావటి మనోహర్ నాయుడు అధికార పార్టీలో ఉన్నప్పుడు ఆ బ్రాడీపేట శంకరేశ్వరంలో కర్ర పట్టుకొని షాపులని మోయించలేదా? కావటి మనోహర్ నాయుడు మాజీ మేయర్ మోయించలేదా? అదే వాళ్ళు మా వాళ్ళు సేఫ్టీ పట్టున్నారు, ఏమీ అటాక్ చేయలేదు కదా. లా అండ్ ఆర్డర్ ఉంది, పోలీసు అందరూ కాపాడారు. నీ మీద కవర్ రాళ్ళు నిరసన ప్రకటించారు అంతే. దాడి చేయాలంటే అంతసేపు మీరు దాడి చేస్తారని చెప్పి మా వాళ్ళు కర్ర పట్టుకుని వాళ్ళ సేఫ్టీ కోసం నిలబడ్డారు. కానీ మీరు కారులో బ్యాలెన్స్ కోల్పోయి ఆవేశము, బీపీ, మెంటల్ ఎన్ని కాదు. నేను కూడా ఆవేశంలో మాట్లాడుతున్నాగా, నేను బూతులు మాట్లాడగలగా. నువ్వు ఖచ్చితంగా ఖర్చు పెట్టుకుని రాజకీయ ప్రత్యర్థిగా తండ్రి సమానుడైన మా జాతీయ అధ్యక్షుడు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నువ్వు అనగానే మాటలు మహిళలను కించపరిచేట్టు మాట్లాడావు. నీ మీద మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు కూడా సుమోటో కేసు నమోదు చేయాలి. నువ్వు అన్న పదాలు చెప్పలేను. ఎందుకు చెప్తున్నానంటే మా చంద్రబాబు నాయుడు గారు సంస్కారం ఉన్నవారు. ఏ రోజైనా కానీ అసభ్యంగా ఉన్న తిట్టినట్టు చూసారా? ఇది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం సార్. దీన్ని తక్షణ చర్య తీసుకోవాలి. ఇది ఆ పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్రంగా దాన్ని ఖండిస్తూ తమ నిరసన అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. వారందరూ కూడా తప్పనిసరిగా కేసు నమోదు ఇప్పటికే చేశారు. అరెస్ట్ చేసి ఆయన తీసుకొని పోయేంత వరకు కూడా ఈ ఆందోళన ఇట్లా కొనసాగిస్తాము, లేకపోతే అంబటి రాంబాబు తమకు అప్పగించాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే జనాన్ని ఇక్కడికి పంపించేస్తామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడైతే అందరూ కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన అరెస్టు ప్రకటన వచ్చిన తర్వాత అరెస్టు తీసుకెళ్లిన తర్వాత మాత్రమే ఇక్కడి నుంచి అదే అవకాశం ఉంది. కానీ ఒకవేళ అరెస్ట్ చేసి తీసుకెళ్తారా అనేది కూడా కొంత సందేహమే. ఎందుకంటే ఇంతమంది వేలాది మంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నప్పుడు వారి మధ్యలోంచి అంబటి రాంబాబును తీసుకెళ్తే మళ్ళీ ఆయన పైన ఏమైనా దాడి జరుగుతున్నటువంటి ఒక అనుమానం కూడా పోలీసుల్లో వ్యక్తమవుతుంది. అందుకే ముందుగా ఇక్కడి నుంచి వీరందరూ కూడా పంపించి వేసిన తర్వాత అంబటిని అరెస్ట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు. కెమెరామెన్ అలీతో పూర్ణ చంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, గుంటూరు.